రీసెంట్ టైమ్స్ లో 2026 లోనే 91 మొబైల్స్ అని చెప్పిన వెబ్సైట్ పేరు మీరు వినే ఉంటారు. వీళ్ళు ఒక 5,000 మంది రెస్పాండెంట్స్ ని తీసుకొని ట్రస్ట్, సెక్యూరిటీ అండ్ రిలయబిలిటీ ఈ 3 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల ప్రైస్ పాయింట్ ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ మీద ఒక స్టడీని కండక్ట్ చేశారు. ఈ స్టడీలో గట్టిగా ఎమర్జ్ అయిన బ్రాండ్ ఏంటో తెలుసా? సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ నిలబడ్డే. ఇన్ఫాక్ట్ 23.2% ఆఫ్ ద యూజర్ సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ ని ఎక్కువ ట్రస్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ సామ్సంగ్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఒక రికార్డ్ సెట్ చేసింది. ఓనర్షిప్ షేర్ ఉంటుంది కదా, అందులో 19.5% సామ్సంగ్ ఇప్పుడు హోల్డ్ చేస్తుంది. అది షామీ అండ్ రియల్మీ ఈ బ్రాండ్స్ హోల్డ్ చేసే దానికంటే ఎక్కువ పర్సెంటేజ్ 27% ఆఫ్ ద యూజర్స్ ఈ గెలాక్సీ ఏ సిరీస్ ని రికమెండ్ చేస్తున్నారు. అది నాట్ సిరీస్ తో కంపేర్ చేస్తే OnePlus వాళ్ళది డబుల్ ద టైమ్స్ ఎక్కువ. సెక్యూరిటీ పరంగా 34% ఆఫ్ ద యూజర్స్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ని బేస్ చేసుకుని 38.7% ఆఫ్ ద యూజర్స్ అగైన్ గెలాక్సీ ఏ సిరీస్ ని ట్రస్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటి? మనం ఎన్ని మాట్లాడుతున్నా కానీ ఆఫ్లైన్ లో ఈ గెలాక్సీ ఏ సిరీస్ ని తెగగొంటున్నారు. ఎన్ని చెప్పినా ఇంత హై ట్రస్ట్ ని ఈ గెలాక్సీ ఏ సిరీస్ ఎలా బిల్డ్ చేస్తున్నాయని చూస్తే ఫస్ట్ థింగ్ లాంగర్ అండ్ రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్ 6 years అప్డేట్ పాలసీని వీళ్ళు ఇస్తున్నారు. నెక్స్ట్ ది హార్డ్వేర్ లెవెల్ లో వీళ్ళ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ సామ్సంగ్ నాక్స్. మూడో మేజర్ థింగ్, ఒకవేళ మన పేరెంట్స్ ని అడిగినా కానీ ఏ బ్రాండ్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు సామ్సంగ్ అనే చెప్తారు. ఎందుకు? ఆ యూఐ అదంతా కూడా ఈజీగా అర్థం చేసుకునేలా ఉంటుంది. బట్ జెన్యూన్ గా సామ్సంగ్ దగ్గర నాకు నచ్చే ఒక్క మేజర్ పాయింట్ ఏంటి అంటే సర్వీస్. వీళ్ళ నెట్వర్క్ చాలా పెద్దది. మీరు ఏ మారుమూరు గ్రామాలకు వెళ్ళినా కానీ సామ్సంగ్ సర్వీస్ మెయింటైన్ చేసింది. నాకు నచ్చే ఒకే పెద్ద పాయింట్ ఆ సర్వీస్. దీనికి తోడు ఇప్పుడు మార్కెట్ లో పెరుగుతున్న ప్రైజెస్ కి వీళ్ళు ఇంకా ప్రైస్ డ్రాప్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఈ సామ్సంగ్ గెలాక్సీ A57 చూడండి, పర్ డే 67 రూపీస్ పే చేసుకుంటే ఫోన్ ఓన్ చేసుకోవచ్చు అని చెప్పి, అండ్ A37 ఏమో పర్ డే 50 రూపీస్ పే చేసుకుంటే A37 అని చెప్పి ఇన్ని ఆఫర్స్ వీళ్ళు బయట ఇస్తూ ఉంటే ఖచ్చితంగా ఆఫ్లైన్ లో కొనుక్కునే వాళ్ళు వీటి మీదకే ఎక్కువ వెళ్తూ ఉంటారు. మరి ఈ స్టడీని బేస్ చేసుకుని సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ ఇంత ట్రస్ట్ ని గెయిన్ చేయడంలో మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీరైతే ఈ గెలాక్సీ ఏ సిరీస్ పర్చేస్ చేస్తారో లేదో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి.